Thank you, Jagdish. Welcome to all the cyber enthusiasts over here. Cyber hygiene is a word that was introduced by somebody called Vinton Cerf. He was one of the founders of Internet. 2000 when he was addressing the US Congressional Committee, he said, we need a culture of cyber hygiene. ఆయన చెప్పి 20 years అయింది. సైబర్ హైజీన్ అంటే ఏమిటి అంటే సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ అన్నప్పుడు సైబర్ హైజీన్ ఎందుకు కొత్త వర్డ్? సో సైబర్ హైజీన్ actually indicates that next slide, let's begin the presentation. Cyber hygiene is nothing but like something like personal hygiene. It is like training yourself to use your mobile phone, to use your desktop, to function within a network environment, to function in an organization, or to have, suppose you are a family of 5 members. మీ ఇంటికి ఒక firewall, ఒక router, మీ ఇంటికి ఉన్న ఇంటర్నెట్కి సేఫ్టీ ఉందా, పాస్వర్డ్స్ ఫ్రీక్వెంట్గా మారుస్తున్నారు, అది ఇంపార్టెంట్. సో హైజీన్ ఎలా అయితే మనం ఇంటిలో అన్ని రూమ్స్ క్లీన్ పెట్టుకుంటాం, బాడీలో కూడా మనం బ్రష్ చేసుకుంటాం, వాష్ చేసుకుంటాం. సో పర్సనలీ ఎన్ష్యూరింగ్ ఫ్రమ్ అవర్ సైడ్, దట్ ఈస్ ద ఆస్పెక్ట్. సైబర్ సెక్యూరిటీ అనేసరికి ఎవరో చేస్తారు సెక్యూరిటీ, బయట రోడ్డు మీద సెక్యూరిటీ అంటే పోలీసు చూసుకుంటారు, మనకేం పనిలేదు. రౌడీల గురించి మన ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వక్కర్లేదు. ఆర్గనైజేషన్లో పనిచేస్తే కూడా ఎవరో చూసుకుంటారు, ఎవరో ఫైర్ వాల్స్ పెడతారు, ఏదో అవుతుంది. ఐ విల్ జస్ట్ గో ఆన్ డౌన్లోడింగ్ ఎనీథింగ్ ఐ లైక్. నా మొబైల్, నా డెస్క్టాప్ని ఐ విల్ ఇన్వైట్ ఎనీ స్పామ్ అని అనుకుంటాం. సో ప్రొటెక్టింగ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అటాక్స్. సో డేటా మనం సెక్యూర్గా చేసుకోవడం కాకుండా డేటాను ఆర్గనైజ్డ్గా ఉంచుకోవడం, మన దగ్గర ఉన్న డేటాను సరిగా ఉంచుకుంటున్నామో లేదా, దట్ ఈస్ సైబర్ హైజీన్. అంటే పర్సనలీ ఎన్ష్యూరింగ్, అంటే ఎవరికి వాళ్ళు. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇక్కడ లార్జ్ నెంబర్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్స్ కూడా వచ్చారు, 53. ఇప్పుడు పోలీస్ స్టేషన్స్లో డీజీపీ ఆఫీస్ నుంచి మనకి ఏదో సాఫ్ట్వేర్ పంపిస్తారు, అది లోడ్ చేస్తే అన్నీ సేఫ్ అయిపోతాయి అనే థింకింగ్ ఉండకూడదు. పోలీస్ స్టేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ. విదిన్ ద పోలీస్ స్టేషన్ అక్కడ దానికి ఉండే సెక్యూరిటీ ఏంటుంది అని మనం ఆలోచించుకోవాలి. సైబర్ హైజీన్ ఆఫ్ ఏ పోలీస్ స్టేషన్, దానికి ఎన్ష్యూర్ చేయడానికి మరి పోలీస్ స్టేషన్లో ఉండే యూజర్స్ బట్టి ఉంటుంది. నెక్స్ట్, సో ఇట్స్ మోర్ పర్సనల్. కాన్స్టెంట్లీ మానిటరింగ్ ద సిస్టమ్ హెల్త్. ఇప్పుడు 2 things ఆర్ దేర్. ఒకటి మెయింటెనెన్స్ ఆఫ్ యువర్ సిస్టమ్, అనదర్ ఇస్ సెక్యూరిటీ. ద 2 aspects of cyber hygiene you can clearly understand. So you improve the security of the system as it increases its online interactions with the outside world. You need to be careful about a few things. So what are those things? Let us see. Like in maintenance, next. The system should run at its peak efficiency. So by regular, updation and all that, you can maintain the efficiency of your system. And any vulnerabilities are there, they are going to tell us about vulnerabilities and penetration testing, VAPT, vulnerabilities and penetration testing. This is something very important which agencies do for our own websites. మన వెబ్సైట్స్ హ్యాక్ అవ్వచ్చాయా లేదా, హ్యాక్ చేయగలమా లేదా అన్నది మనం టెస్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఎర్లీ స్టేజ్లోనే డిటెక్షన్ అయ్యేలాగా మనము చూసుకోవాలి. నెక్స్ట్, సెక్యూరిటీలోకి వస్తే హ్యాకర్స్ ఎవరన్నా వస్తున్నారు, హ్యాకింగ్ చేయబడుతుంది అన్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ఎర్లీ డిటెక్షన్ వీ కెన్ డూ, ఐడెంటిఫై చేయడం, వాళ్ళు న్యూట్రలైజ్ చేయడం ఎలా. అడ్వాన్స్డ్ వైరసెస్ ఉంటాయి, మాల్వేర్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మన పైన పై చేయి సాధించడానికి కారణాలు ఏంటి, మనం వీక్ అవ్వడానికి కారణం ఏంటి, అది తెలుసుకుందాం. నెక్స్ట్, కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ సెక్యూరిటీ బ్రీచ్ అనేది అంటే మన సిస్టంలోకి వేరే హ్యాకర్స్ ఎంటర్ అవ్వడం, అలాగే మన డేటా కోల్పోవడం. మన నెట్లో ఉండొచ్చు, లేకపోతే సిస్టంలో మన క్లౌడ్లో ఉండొచ్చు, హార్డ్ డిస్క్లో ఉండొచ్చు, బట్ డేటా మిస్ అయిపోతుంది ఒక్కోసారి. అలాగే
మిస్ప్లేసింగ్ ఆఫ్ డేటా, అంటే ఎక్కడ మనం ఆర్గనైజ్ చేసుకున్నా మనకే తెలియదు. ఇటువంటివన్నీ మన పూర్ సైబర్ హైజీన్ హ్యాబిట్స్ అనమాట. అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్ వాడడం, సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకోకపోవడం వలన కూడా వీఆర్ అలవింగ్ ద అటాక్స్ టు టేక్ ప్లేస్. అలాగే మనకు మన సాఫ్ట్వేరే కాదు, మనం వాడుతున్న యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కూడా ఇట్ షుడ్ బి అప్డేటెడ్, ఇట్ షుడ్ బి లేటెస్ట్. ఇఫ్ అవర్ సాఫ్ట్వేర్ ఇస్ లేటెస్ట్ బట్ అవర్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఇస్ ఓల్డ్, డబ్బులు పెట్టలేమండి, మళ్ళీ మళ్ళీ ఏం కొంటాం, అది పనిచేస్తుంది అనుకుంటే అవ్వదు. వీ హ్యావ్ టు అప్డేట్ ద యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్, దెన్ ఓన్లీ అవర్ సిస్టమ్. అప్పుడు మన సైబర్ హైజీన్ కరెక్ట్ మెయింటైన్ చేస్తాం. సో ఇట్స్ లైక్ సేయింగ్ ఐ విల్ బ్రష్ మై టీత్ రెగ్యులర్లీ, ఐ విల్ కోమ్ మై హెయిర్ బట్ ఐ కాంట్ టేక్ బాత్. అంటే ఇఫ్ యూ డోంట్ టేక్ బాత్ ఇట్ విల్ ఎఫెక్ట్ సమ్ అదర్ ఏరియాస్. బ్రషింగ్ టీత్ ఈజ్ జస్ట్ నాట్ హైజీన్, ఓన్లీ యువర్ టీత్ విల్ బి హెల్దీ అన్నట్టు. నెక్స్ట్ సో ఒక సైబర్ హైజీన్ పాలసీ అంటూ మనం ఫాలో అవ్వాలి. పర్సనల్గా మెయింటైన్ చేయాల్సిన హ్యాబిట్స్ ఇవన్నీ కూడా. లైక్ పర్సనల్ రొటీన్ ఎలా ఉండాలంటే, పాస్వర్డ్ చేంజింగ్ చేసుకున్నప్పుడు మనం ఫ్రీక్వెంట్గా ఈ డిఫరెంట్ ఆథెంటికేషన్స్తో డిఫరెంట్ లెవెల్స్లో పాస్వర్డ్ ఎవ్రీ 30 daysకి ఒకసారి పాస్వర్డ్ మార్చుకోవాలి నేను అని ఒక హ్యాబిట్ ఉండాలి. ఈవెన్ ప్రెజెంట్లీ మీ మొబైల్ ఫోన్స్, ఇప్పుడు ద ఎక్స్పర్ట్స్ విల్ షో హౌ వీక్ యువర్ సెక్యూరిటీ ఈజ్, ఎంత ఈజీగా హ్యాక్ చేయబడతాయి. ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు మీరు సబ్ ఇన్స్పెక్టర్స్గా మీకు ఎవరెవరో అమ్మాయిలు వచ్చి సఫర్ అవుతున్నారని చెప్తారు, మరి వాళ్ళు దొంగను పట్టివ్వండి అని అంటారు తప్ప వాళ్ళు పర్సనల్గా మెయింటైన్ చేయాల్సిన హ్యాబిట్స్ మీరు చెప్పాలి. ఈరోజు ఎక్స్పర్ట్ దగ్గర మీరు నేర్చుకొని వెళ్ళిన తర్వాత యూ షుడ్ బి ఏబుల్ టు generate a culture of cyber hygiene among your people, your student. మీ దగ్గరకు వచ్చే కంప్లైనెంట్స్ ఒక ఫోన్లో మోసపోవచ్చు అమ్మాయి, ఇంకొక ఫోన్లోనైనా మొదలు పెట్టాలి కదా హ్యాబిట్. ఒక ఫోన్లో మోసపోతే ఇంకొక ఫోన్ తీసుకో రేపటి నుంచి, దాంట్లో నువ్వు మెయింటైన్ చేయాల్సి ఇవి. అలాగే రెండో ఫోన్ మూడో ఫోన్ మెయింటైన్ చేయడం కష్టం కాదు. సో ఒక ఫోన్లో బ్యాంక్ అకౌంట్స్ అనే అలవాటు, మరొక ఫోన్లో ఇంకొకటి, అది కూడా ఒక మంచి హైజీన్. డివైస్ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం, న్యూ ఇన్స్టాలేషన్స్ మేనేజ్ చేయడం, అలాగే యూజర్స్ని లిమిట్ చేయడం. మీరు ఆర్గనైజేషన్లో ఉన్నారనుకోండి, సాధ్యమైనంత వరకు యూజర్స్ని లిమిట్ చేయడం అండ్ ఆథరైజేషన్ వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఉండడం. మీ వెబ్సైట్ని అందరూ చూడాలి కరెక్ట్, కానీ మీ యాప్స్ అందరూ కూడా వాడాల్సిన అవసరం లేనప్పుడు డూ నాట్ కీప్ ఇట్ ఓపెన్. నెక్స్ట్, so just I want to round up by introducing you to some latest malware products. ఇప్పుడు Sentinel-1 అని ఒకటి వచ్చింది. It's an endpoint detection and response software, EDR. It's a very powerful one and not very costly also. Software side, see, it detects when the hardware is about to be attacked. The BIOS level లో, బయోస్ ఎంతమందికి తెలుసు? ఇక్కడ ఇంజనీరింగ్ వాళ్ళందరికీ తెలుస్తుంది లేదు, సబ్ ఇన్స్పెక్టర్కి తెలియాలి. సో బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. సో ఈ బయోస్ లెవెల్ అటాక్ జరిగితే సిస్టమ్ బూట్ చేసినా కూడా మళ్ళీ రాదు, రెస్టోర్ అవ్వదు. సో ఫర్మ్వేర్ కానీ ఇలాంటి లెవెల్లో అటాక్ చేస్తున్నప్పుడు కూడా ఇది డిటెక్ట్ చేయగల, ఇట్ కెన్ అలర్ట్ సో ఎర్లీ. నెక్స్ట్, హార్డ్వేర్ సైడ్ తీసుకుంటే ఇంటెల్ Xeon ప్రాసెసర్స్, సిస్కో థ్రెట్ గ్రిడ్ అని ఉన్నాయి. ఐఎమ్ జస్ట్ ఇంట్రడ్యూసింగ్ దీస్ న్యూ నేమ్స్ టు యూ సో దట్ యుల్ అండర్స్టాండ్ దట్ ఇస్ మాల్వేర్ డిటెక్షన్ కిట్స్ మార్కెట్లో ఉన్నాయి. డు నాట్ వెయిట్ ఫర్ డీజీపీ ఆఫీస్ నుంచి మేము పంపించాలని వెయిట్ చేయక్కర్లేదు. యువర్ ఓన్ ఎన్వైరన్మెంట్, డిఎస్పీ ఆఫీస్లో మీరు పనిచేస్తారు అనుకోండి, యూ హ్యావ్ టు మెయింటైన్ ద సెక్యూరిటీ ఆఫ్ డిఎస్పీ ప్లస్ 5 ఇన్స్పెక్టర్స్ అండ్ 10 పోలీస్ స్టేషన్. ఆ 15 ఆ సబ్ డివిజనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అనుకోవాలి. ఆ ఈకో సిస్టమ్ని ఎలా కాపాడుకోవాలి, అటువంటివి మనకి చెప్పాలని ఐ రిక్వెస్ట్ అవర్ ఎక్స్పర్ట్ స్పీకర్స్ టుడే టు యాక్చువల్లీ ఇమాజిన్ దట్ ఏపీ పోలీస్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ మెనీ సాఫ్ట్వేర్ కంపెనీస్. సో లెట్ us say 91 సబ్ డివిజన్స్ ఉన్నాయి, 100 సబ్ డివిజన్స్ ఉన్నాయి. ఈచ్ సబ్ డివిజన్లో ఇప్పుడు 1000 పోలీస్ స్టేషన్స్ ఆర్ ఇన్ 100 సబ్ డివిజన్. సో 100 సాఫ్ట్వేర్ కంపెనీస్ వేరువేరుగా సైబర్ హైజీన్ మెయింటైన్ చేయడం ఈజ్ బెటర్ అండ్ మోర్ కామన్ సెన్స్ థింగ్.
than expecting from Mangalgiri to send some great vaccine or injection to make everything perfect. So it's imagination. So the speakers, as they talk, they will lead us into more and more understanding about this. Last slide. Last slide. Another hardware product. Next. Yeah, FireEye. FireEye is another wonderful product. It has come recently in the area of network security and forensics. It has the endpoint security feature. FX series and it is the latest one. So these are the products in the market. I will now hand over to the experts to carry this discussion forward. Thank you very much. We also welcome all the young engineering students who are part of today's discussion. And we welcome a lot of questions also. Please make it an interactive session. Thank you. Thank you.